మన జేబులో డబ్బు ఉన్నప్పుడు నేనున్నాను మచ్చా అని చెప్పేవాడు నిజమైన ఫ్రెండ్ కాదు. మన జేబు ఖాళీ అయిపోయి మనం రోడ్డున పడినప్పుడు నేనున్నాను మచ్చా అని చెప్పేవాడే నిజమైన ఫ్రెండ్. ఈ చిన్న కథ వింటే మీ గ్యాంగ్లో ఎవరు ఫేక్ ఎవరు రియల్ మీకే అర్థమవుతుంది. రాహుల్ పెళ్ళి చాలా గ్రాండ్గా జరుగుతుంది. రాహుల్కి ఫ్రెండ్ సర్కిల్ చాలా పెద్దది. సో ఎప్పుడు పార్టీలు పబ్బులు అని తిరుగుతూ ఉండేవాడు. పెళ్ళికి వారం ముందు రాహుల్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. ఒక 50 వెడ్డింగ్ కార్డులు వాళ్ళ నాన్న చేతిలో పెట్టాడు. నానా, ఇవి నా క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్. ప్రతి ఒక్కరిని దగ్గరుండి నువ్వే పర్సనల్గా పెళ్ళికి పిలవాలి. సో ఒక్కరు కూడా మిస్ అవ్వకూడదని చాలా గట్టిగా చెప్పాడు. దానికి వాళ్ళ నాన్న నవ్వుతూ సరే అని చెప్పాడు. పెళ్లి రోజు వచ్చింది. మండపం అంతా బంధువులతో నిండిపోయారు. రాహుల్ పెళ్లిపేటల మీద కూర్చున్నాడు. కానీ తన కళ్ళు తన ఫ్రెండ్స్కి కేటాయించిన సీట్ల వైపే వెతుకుతూ ఉన్నాయి. రాహుల్ ఎక్స్పెక్ట్ చేసిన ఆ 50 మందిలో కేవలం 4 అంటే 4 మాత్రమే ఆ పెళ్లికి వచ్చారు. మిగతా కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. రాహుల్కి మండిపోయింది. నాన్న పిలవలేదేమని డౌట్ వచ్చింది. పెళ్లి తంతు ముగియగానే రాహుల్ ఆవేశంగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. నాన్న, నీకు నేనేం చెప్పాను? మా ఫ్రెండ్స్ అందరిని పర్సనల్గా పిలవమని నీకు చెప్పాను కదా. చూడు, ఎవ్వరు కూడా రాలేదు. నా పరువు అంతా పోయిందని వాళ్ళ నాన్నని 10 మందిలో గట్టిగా నిలదీస్తాడు. సో దానికి వాళ్ళ నాన్న రాహుల్ వైపు చూసి కూల్గా ఒక షాకింగ్ న్యూస్ చెప్తాడు. ఒరే రాహుల్, నువ్వు ఇచ్చిన లిస్ట్లో ప్రతి ఒక్కరికి స్వయంగా నేనే కాల్ చేశాను. కానీ ఎవ్వరికీ కూడా ఇది పెళ్లి శుభలేఖ అని చెప్పలేదు. ఒక్కసారిగా రాహుల్ షాక్ అయ్యాడు. మరి ఏం చెప్పావు అని రాహుల్ వాళ్ళ నాన్న అడిగాడు. రాహుల్ ఒక చిన్న గొడవలో పోలీస్ కేసులు ఇరుక్కున్నాడు. పోలీసులు అరెస్ట్ చేశారు. మీరు అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి రావాలి, వచ్చేటప్పుడు కొంచెం డబ్బు కూడా కావాలని ప్రతి ఒక్కరిని అడిగాడు. ఆ 50 మందిలో అయ్యో నేను ఊర్లో లేనని ఒకడు, అంకుల్ నాకు పోలీస్ స్టేషన్ అంటే భయం అని ఇంకొకడు, అలా సాకులు చెప్పి స్విచ్ ఆఫ్ చేసిన వాళ్ళు 46 మంది. కానీ నేను ఫోన్ పెట్టేలోపే జైలుకి అయితే ఏమి, పోలీస్ స్టేషన్కి అయితే ఏమి, మావాడు మాకు చాలా ముఖ్యమని అడ్రస్ వెతుక్కుంటూ పరుగున వచ్చిన వాళ్ళు అదిగో అక్కడ కూర్చొని 4 మాత్రమే అని చెప్పి వాళ్ళ నాన్న రాహుల్ చెప్తాడు. వాళ్ళ కంగారు చూడలేక వాళ్ళకి నేనే నిజం చెప్పి ఇక్కడ తీసుకొచ్చాను, వాళ్ళేరా నీ నిజమైన స్నేహితులని రాహుల్కి వాళ్ళ నాన్న చెప్తాడు. వాళ్ళ నాన్న చెప్పిన మాట వినగానే రాహుల్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 100 మంది పార్టీ ఫ్రెండ్స్ కంటే కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చే 4 ప్రాణ స్నేహితులే గ్రేట్ అని రాహుల్ గుర్తించుకున్నాడు. వెంటనే వెళ్ళి ఆ 4 ఫ్రెండ్స్ని గట్టిగా హక్ చేసుకున్నాడు. చూసారా కదా ఫ్రెండ్స్, మీ సక్సెస్లో ఉన్నప్పుడు పార్టీలు చేసుకునే వాళ్ళు నిజమైన ఫ్రెండ్స్ కాదు. మీరు బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మీ భుజం తట్టే వాళ్ళే నిజమైన స్నేహితులు. ఈ వీడియో చూశాక మీకు కూడా అలాంటి ట్రూ ఫ్రెండ్స్ ఉంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో వాళ్ళ పేరుని మెన్షన్ చేయండి. దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.